ఎంఐఎం ఎమ్మెల్యేలపై బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు రామచంద్రరావు గవర్నర్కు ఫిర్యాదు చేశారు. అసెంబ్లీలో ఎంఐఎం పార్టీ ఎమ్మెల్యేలు వందే మాతరం గీతాన్ని అవమానించారని ఆరోపించారు. వందే మాతరం గేయానికి 150 సంవత్సరాలు నిండిన సందర్భంగా ఇటీవల అసెంబ్లీలో వందే మాతరం గీతాలపన చేశారు. ఆ సమయంలో ఎంఐఎం ఎమ్మెల్యేలు వందే మాతరాన్ని ఆలపించకుండా సభ నుంచి వెళ్లిపోయారు. దీనిపై బీజేపీ అభ్యంతరం వ్యక్తం చేసింది. ఒక బాధ్యత గల పదవిలో ఉండి వందే మాతరం గేయాన్ని అవమానపరిచిన వాళ్లపై చర్యలు తప్పనిసరిగా తీసుకోవాలని గవర్నర్కు ఫిర్యాదు చేసినట్లు తెలియజేశారు రామచంద్రరావు. ఎంఐఎం పార్టీ అధినేత ఎంపీ అసదుద్దీన్ ఓవైసీ వందే మాతరం అనరు, కానీ జై పాలస్తీనా అంటారని విమర్శించారు. ఎంఐఎం ఎమ్మెల్యేలపై స్పీకర్ కు కూడా కంప్లైంట్ చేస్తామని అన్నారు. అసెంబ్లీలో వారిపై అనర్హత వేటు వేసేలాగా స్పీకర్ ను కోరుతామని అన్నారు రామచంద్రరావు. తెలంగాణ అసెంబ్లీలో ఆ వందే మాతరం చేస్తున్న సమయంలో ఎంఐఎం ఎమ్మెల్యేస్ అందరూ కూడా ఆ ఎమ్మెల్యేలందరూ కూడా దాన్ని బేఖతరు చేస్తూ అవమానిస్తూ సభ నుంచి ఆలాపించే సమయంలో వెళ్ళిపోయారు. వందే మాతరం పూర్తి అయిన తర్వాత రావడం జరిగింది. ఇది ఎంఐఎం పార్టీ మన భారతదేశం ఒక జాతీయ గేయాల మీద, జాతీయ ఒక సింబల్స్ మీద, మన జాతీయ భావం మీద ఈరోజు వారు అవమానపరిచినట్టు భారతీయ జనతా పార్టీ భావిస్తూ ఉంది. వారికి సంబంధించినటువంటి ఒక ఎంపీ, ఆ పార్టీకి సంబంధించిన ఎంపీ పార్లమెంట్లో శపథ గ్రహణం చేసే సమయంలో, శపథం తీసుకున్నటువంటి సమయంలో జై పాలస్తీనా అంటాడు ఆయన. భారత్ మాతాకి జై అనడం నోట్లోంచి రాదు, కనీసం జై హింద్ అనడం కూడా రాదు, వందే మాత్రం కూడా అంటారు రాదు, కానీ జై పాలస్తీన్ మాత్రం అంటారు. కాబట్టి ఇటువంటి ఒక ఆలోచనతో ఎంఐఎం పార్టీ ఈరోజు తెలంగాణలో మన దేశం ఒక గేయాన్ని, జాతీయ గేయాన్ని, వందే మాత్రాన్ని ఈరోజు అవమానపరిచినట్టు మేము భావిస్తూ ఉన్నాం. ఈరోజు ఎంఐఎం పార్టీ అవమానపరిచినందుకు వారిని సభ నుంచి ఎమ్మెల్యేగా వారందరినీ కూడా సస్పెండ్ చేయాలి, వారందరినీ కూడా మెంబర్షిప్ క్యాన్సిల్ చేయాలని చెప్పేసి కూడా గవర్నర్ గారిని మీరు అడగడం జరిగింది. ఈ విజ్ఞప్తి పత్రం చూసిన తర్వాత గవర్నర్ గారు తప్పకుండా దీని మీద మీ స్పీకర్ గారితో మాట్లాడి ఏవే చేయాలో చట్టపరంగా మీరు చూస్తానని చెప్పేసి కూడా వారు చెప్పారు.